దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 10వ తారీఖు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారా నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని విన్నాము. దావీదు గారు రాసినటువంటి వాక్యము ఏమంటున్నాడు? భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఎంత ఆత్మీయ వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవునికి ఆయన ప్రజలకు వ్యతిరేకులైన భక్తిహీనుల నివాసాల్లో నివసించకూడదన్నటువంటి దావీదు నిర్ణయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనములో మొదటి వచనాల్లో దావీదు వ్రాసినటువంటి కీర్తనను మనం చదువుకుందాము. ఎందుకంటే భక్తిహీనుల గుడారములలో నివసించుట మంచిది కాదని అని దావీదు గారు చెప్తున్నారు కదా. ఆయన సంకీర్తనలోని మొదటి కీర్తన మనం చదువుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రములు మనము ధ్యానించుట ధన్యత కలుగుతుంది. ఇది దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాసిన మాటను మనం ఇప్పుడు చదువుకున్నాము. దేవుణ్ణి వ్యతిరేకించే వారిని, అన్ని జనులని, భూరాజులని ఏలికలు అని పిలువబడినట్లు కీర్తన గ్రంథము 2వ సంకీర్తన 3వ వచనంలో మనం చూస్తున్నాము. అయితే కీర్తనకారునికి చాలామంది శత్రువులు ఉన్నారని కీర్తన గ్రంథంలోనే 3వ సంకీర్తనలో మనము చూస్తున్నాము. వారి హింసలకు భరించలేకే అనుభవపూర్వకంగా వివరిస్తున్నాడు దావీదు గారు, అంటే కీర్తనకారుడు. దుష్టుల గుడారములలో నివసింపవద్దని, దేవుని మందిర ద్వారం వద్ద నిత్యము ఉంటూ దేవుని వాక్య బోధనను వినుట ఎంతో శ్రేయస్కరమని అంటున్నాడు కీర్తనకారుడు. ఈ దుష్టులు అంటే ఈ శత్రువులు, ఇంకొక మాట చెప్పాలంటే ఈ భక్తిహీనులు, వీళ్ళు చేసే ద్రోహముల నుండి తప్పించమని దావీదు గారు నిత్యము దేవుని సన్నిధిని వెతకుచూ నిత్యము ప్రార్థన చేస్తుండేవాడు. ఎందుకంటే దావీదు గారు దుష్టుల వలన, శత్రువుల వలన, భక్తిహీనుల వలన అనేక హింసల పాలయ్యి భరించలేని పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించి, దేవుని ఆశ్రయమే ఆయనకి కావాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిని వెతకుచూ నిత్యము ప్రార్థన చేస్తుండేవాడు దావీదు గారు. మనం కీర్తనల 7వ సంకీర్తన చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు ద్రోహము చేస్తారు, వాళ్ళు పోరాడతారు. వీరందరూ కీర్తనకారుని మీద అపనిందలు, చుట్టుముట్టి హింసల పాలు చేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. అయితే దావీదు అవేమీ పట్టించుకోకుండా దేవుని వైపే చూస్తుండేవాడు. ఆయన దేవుని వైపు చూస్తూ శరణు కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకములో ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి తప్పించటానికి
ఓదార్పు కొరకు, ధైర్యం కొరకు, కాపుదల కొరకు దావీదు గారి కీర్తనల గ్రంథాన్ని మనం చదవాలి. 150 సంకీర్తనలు మనము చదివితే దావీదు గారు ఎంత బలంగా దేవుని సన్నిధిలో నిత్యము శరణు కోరుకుంటున్నాడో మనము కూడా తప్పకుండా మన యొక్క బాధలు, మనము పడుతున్న హింసలు, వీటన్నిటికీ మనకి దేవుని ఆశ్రయం కొరకు మనము ప్రార్థనలు మనం చేస్తాము. మనకు శత్రువుల గురించి, దుష్టుల గురించి, స్వార్థపరుల గురించి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కీర్తనలు మొత్తం చదివితే దేవుని రెక్కల చాటున ఆయన భద్రతలో జీవించుటకు ఆయన మార్గములలో మనమంతా నడవాలి. నిత్య ప్రార్థనలతో దేవుని మహిమపరచాలి. ఆయన దీవెనలు మనము పొందుకోవాలి. నిత్యము మనము శుద్ధ హృదయముతో దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. దేవా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము భక్తిహీనుల గుడారముల్లో ఉండకుండా, భక్తిహీనుల చెంత మేము చేరకుండా, భక్తిహీనుల సహవాసము మేము పొందుకోకుండా, దేవా నీ సహవాసములోనే మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.